పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా పోలీసు బలగాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేస్తూ ప్రజల రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇక జిల్లాలోని ముఖ్యమైన నేతలు ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులోని ఎర్రగుంట్ల గ్రామంలో అతిసార వ్యాధి కలకలం రేపుతోంది. ఎర్రగుంట్ల గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ కలుషితం కావడంతో 20 మంది గ్రామస్తులు అతిసార బారిన పడ్డారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు ప్రభుత్వ వైద్యాధికారులు. ఏలూరు జిల్లా కురుమల తోగు గ్రామంలో కలుషిత నీరు తాగి 15 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ఘటనలో ఒక వృద్ధురాలు మృతి చెందినట్లు ఐటీడీఓపీఓ సూర్యతేజ తెలిపారు. త్రాగునీరు కోసం హ్యాండ్ బోర్ వేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైన్ పనులను స్థానికులు అడ్డుకున్నారు. నరసాపురం మండలం రుస్తబందాలో తమ పొలాల్లో నుండి పైప్ లైన్స్ వేయొద్దని రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సంతోషపురంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. ప్రధాన రహదారిపైకి ఏనుగుల గుంపు రావడంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏనుగులు పంట పొలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులపై కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని అధికారులు కోరారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సుమారు 2.5 గంటల పాటు కురిసిన వర్షానికి పొగాకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై కాగా మరో 4 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అన్ని అపార్ట్మెంట్లలోనూ ఫుల్ రష్ ఉండడంతో శిల్పకళా తోరణం వరకు భక్తులు క్యూ కట్టారు. ఇక సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నేటి నుంచి 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. దీంతో 3 రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 90.45 లక్షల రూపాయలు వచ్చినట్టు డిప్యూటీ కమిషనర్ ఈవో కిషోర్ కుమార్ తెలిపారు. గంగమ్మ జాతరతో తిరుపతి పుణ్యక్షేత్రం మరింత ఆధ్యాత్మిక శోభని అందుకుంది. 7 రోజుల పాటు సాగే ఈ జాతరలో పాల్గొనేందుకు భక్తులు తిరుపతి నగరానికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో 3వ రోజున తోటి వేషంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్ద ఉప్పలం దగ్గర నదిలో పురాతన విగ్రహం బయటపడింది. గ్రామస్తులు నదిలో ఇసుక తవ్వుతుండగా ఈ విగ్రహం కనిపించింది. దీంతో గ్రామస్తులు గ్రామదేవతగా కొలుస్తూ పందిరి వేసి పూజలు చేస్తున్నారు. ట్యాక్స్ ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గతేడాది ఆదాయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలన్నారు. జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించొద్దన్నారు. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంగా ఏర్పడిన యూనియన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీబీజీకేఎస్ కు బీఆర్ఎస్ కు సంబంధం లేదంటూ పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో వివాదాలకు తెరలేపాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు అవినీతికి కేలాఫ్ అడ్రస్ గా మారారంటూ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమాపురం, జైపూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్లోని వరి ధాన్యం తడిచి ముద్దయింది. ధాన్యం తడవడంతో కాంటా వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ధాన్యం అపార పంట నష్టాన్ని మిగిల్చింది. గాంధీపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలుకు తీసుకొస్తున్నారు. కొనుగోలులో తేమ పేరుతో నిర్వాహకులు జాప్యం చేయడంతో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం వర్షార్పణం అయిందంటూ బోర్మన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం కుప్పలు తడిచి ముద్దయ్యాయి. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ నిర్వాహకులు వరి ధాన్యాన్ని నిర్లక్ష్యంగా గాలి కుదిరేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క కాంటాలు ఆలస్యం, మరోపక్క హమాలీల లంచావతారాలతో అన్యాయమైపోతున్నామని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డు నీట మునిగింది. వడ్లు తడవకుండా కాపాడినా తేమ శాతం తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు ఆరబెట్టడానికి సమయం పడుతుండటంతో మ్యూచువల్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలతో నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అకాల వర్షం అన్నదాతల పాలిట శాపంగా మారింది. పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనడంతో యార్డుల్లోనే ధాన్యం రాసులుగా పేరుకుపోయాయి. దీనికి తోడు యార్డుల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అన్నదాతలే తమ పంటను కాపాడుకోవడానికి కవర్స్ కప్పుకొని తెచ్చుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షం రైతులను ఆగం చేస్తోంది. భారీ వర్షానికి రైతు పండించిన ధాన్యం వర్షార్పణం అయింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మోత్కూరు, రాయగిరి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్ ఎండీఎంఏ డ్రగ్ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారంతో కూకట్పల్లి స్టేషన్ పరిధిలోని శేషాద్రి నగర్లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి దగ్గర నుండి 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై 20 మంది మహిళా వైద్యులు ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. లక్ష్మణ్ సింగ్ పై 7 కేసుల్లో నమోదు చేసినట్లు జిల్లా డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్పై లక్ష్మణ్ సింగ్ బయటకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదిత్య అనే వ్యక్తి నుంచి 1,80,000 లంచం తీసుకుంటుండగా ఏఈ ధరావత్ శరత్ కుమార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లిలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. విద్యుత్ శాఖ ఆర్డిజన్ గ్రేడ్ 2గా విధులు నిర్వహిస్తున్న నడింపల్లి వేణు అనే వ్యక్తి 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సదాశివపేట పట్టణంలోని కాసం ఫ్యాషన్ షాపింగ్ మాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లు 16 మంది లిఫ్ట్లో వెళ్తుండగా దాని వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలు కాగా ఒక మహిళ కాలు విరిగింది. ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలో దోపిడీ దొంగల ముఠా హల్చల్ చేసింది. జెక్సే రాజ్వాడ అనే వ్యక్తికి 2 వ్యక్తులు మత్తుమంది ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. జెక్సే రాజ్వాడ నుంచి 8.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దొంగల ముఠా సభ్యులను గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో జరిగిన వివాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో మారుతి అనే వ్యక్తిని 4 యువకులు కొడుతూ గ్రామస్తులను తిట్టారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు శివ, లక్ష్మీనారాయణ, సాయిలపై 50 మంది దాడి చేశారు. ఇంట్లో ఉన్న విలువైన సొత్తును లాక్కెళ్లారు గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. గోశాల ప్రాంతానికి చెందిన సిద్ధార్థ అనే బాలుడు ఆడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. కవిత ఆరోగ్యం కేసు విషయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిగి తెలుసుకున్నారు. చెన్నై నుంచి అబుదాబికి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన భారీ విదేశీ కరెన్సీని చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన మహమ్మద్ ఫైసల్ టూరిస్టు వీసాపై అబుదాబికి వెళ్తుండగా అతని సూట్ కేసును స్కాన్ చేశారు. దీంతో సూట్ కేసులో రహస్యంగా దాచిన 18 లక్షల అమెరికా డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో జిల్లా కమిటీలు తనిఖీలు చేసి జూలై 8వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. టెక్సాస్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హ్యూస్టన్లో శక్తివంతమైన గాలుల భారీ భవనాల కిటికీల అద్దాలు పగలగొట్టాయి. తీవ్ర గాలులతో భవనాల కిటికీ అద్దాలు కింద పడి గాయాల బారిన పడకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ నిలిచిపోయింది. అయితే ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. ఈ సమయంలో వారికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఉప్పల్ స్టేడియంలో కాసేపు లైట్స్ అండ్ మ్యూజిక్ షో ప్రదర్శించారు. నాటు నాటు సాంగ్కి అనుగుణంగా వేసిన లైటింగ్కు అందరూ ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. గుజరాత్ టైటాన్స్తో హైదరాబాద్లో జరగాల్సిన మ్యాచ్ను వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో 2 జట్లకు చెరో పాయింట్ను కేటాయించారు. టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే కోల్కతా, రాజస్థాన్ ప్లే ఆఫ్స్లో ప్రవేశించాయి. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఐపీఎల్లో 17లో ఇవాళ ముంబై ఇండియన్స్తో లక్నో సూపర్ కింగ్స్ తలపడనుంది. ముంబై వేదికగా ఇరువురి జట్లు తలపడనున్నాయి. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. డార్లింగ్ ప్రభాస్ ఇన్స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన ఇన్స్టా ఖాతాలో పెట్టిన స్టోరీ కాస్త ఇప్పుడు వైరల్ అయింది. డార్లింగ్స్, మొత్తానికి మన లైఫ్లోకి స్పెషల్ పర్సన్ రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటే ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు త్వరలోనే పెళ్లి శుభవార్త వినబోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరో 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కోస్తా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 31న కేరళను తాకి జూన్ తొలివారంలో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరోవైపు పలుచోట్ల వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. ఒంగోలు, నెల్లూరులో వర్షాలు కురిశాయి. అల్లూరు జిల్లా, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.